శ్రీకృష్ణ భగవద్గీత గీతాసారము పాట రెండవ భాగము. కర్మఫల త్యాగంబుతో ఇల కర్మ బంధములు అంటవనెను, సర్వధర్మములన్నీయూ విడనాడి నాశరను వేడుచుండు. పాపముల నుండి నిన్ను విడిపించి ముక్తినిచ్చెదనన్నడు. గీత ధర్మములన్నీయూ లోకమున వెదజల్లు వారి కంటే, నాకు ఇష్టములేరయా వారంటే నాకెంతో ప్రీతిపాత్రము. పరమాత్మ బోధ వినియు ప్రార్థుండు భక్తితో ఇటులనియను. నాలోని అజ్ఞానము మోహంబు తొలగనని ప్రార్థుడనియే, శ్రీకృష్ణ పరమాత్మయు ప్రార్థుండు ఎక్కడెక్కడయుండునో. సర్వసంపద విజయము అచట దృఢమైన నీతుండును. గుణములందున చేరియు సుఖ దుఃఖములనందు జన్మనెత్తు. ప్రకృతే కారణంబు జీవుండు జన్మదెత్తుటకును, ఆత్మదేహమునందున సాక్షి అయి వెలుగొందునని తెలిపెను. కర్త కాదని తెలిపెను, ఈ ఆత్మ అవ్యయము అని తెలిపెను. జ్ఞానమును ఆశ్రయించి నాలోన ఐక్యతను పొందియుంటే, సృష్టి ప్రళయములందున జీవుండు జనన మరణములొందడు. మాయ చేతను పుట్టిన ఈ మూడు గుణములే జీవునకును. బంధనంబైయున్నవనుచు పరమాత్మ గుణములను దాటవలెను. శ్రద్ధతో ఈ గీతము పఠించ సకల శుభములు కలుగును. ఇహమందు సకల సుఖము, పరమందు మోక్షంబు కలుగు నిజము. ధరణి వైరాపురమున సద్బోధ తెల్పేటి సద్గురుండు. శ్రీ సత్యయాఖ్య ప్రభువు ఈ బోధ తెలియపరిచెను శ్రద్ధగా. శ్రీ సత్యయాఖ్య గురుని సేవించి కృష్ణుండు తెలిపినట్టి. గీతగానము చేసిన వారెల్ల పరమ పదము చేరును. గీత సారము చేసిన వారెల్ల పరమ పదము చేరునను.